మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదేవు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి శ్రేష్టమైన మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ దినదిన ఆయుష్ను ఆరోగ్యమును దయచేస్తూ పరలోకపు వాక్కుల ద్వారా మన ఆత్మీయ స్థితిగతిని మెరుగుపరచుటకు మాట్లాడుతున్న దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని వాక్యం నిమిత్తమై కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు, ఆయన సమీపముగా ఉండగా మనము ఏమి చేయాలి. మొదటిది అంటే రెండు సందేశాలు మిళితమైనట్లుగా ఉన్నాయి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరికి సమీపంగా అంటే దగ్గరగా. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్న విషయాలను ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. వాస్తవానికి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటికి సజీవులై ఉన్నారు అన్నాడు. అంటే దేవునికి మనం దగ్గరగా ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ వాక్యమునే మీరు ప్రకటించే నేను సజీవముగా ఉన్నాము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు దేవుడు? దగ్గరగా. ఒక మూల వాక్యాన్ని చదువుకుందామా? ఈరోజు మనం చదివే ప్రతి మాటలో సమీపమున, సమీపముగా, సమీపముగా, దగ్గరగా అనే పదం కూడా కాదు, సమీపముగా అనే పదాన్నే చూస్తాం. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 647వ పేజీలో 23వ వచనాన్ని చదువుతున్నాం. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి అక్కడ చూడండి దేవుడను ప్రశ్నార్థకమైన గుర్తులున్నాయి. క్వశ్చన్ మార్క్ అంటారు దాన్ని. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా, దూరమున నుండి దేవుడను కానా. యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా. నేను భూమ్యాకాశముల ఎందంతటా నున్నవాడను కానా. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అన్నాడు, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, కానా కాదు. అంటే నేను ఎప్పుడు దగ్గరే ఉంటానా? నేను కొన్నిసార్లు దూరంగా కూడా ఉంటాను కదా. నేను దూరంగా ఉన్నప్పుడు లేదా మీరు అడిగినది కొంచెం ఆలస్యమైనప్పుడు మీరు ఏవేవో రహస్యమైనటువంటివి చేస్తే అవి నాకు దూరం అయిపోయినట్లేనా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని రాసేటప్పుడు ఒక మాట నా మనస్సులో చాలా ఆసక్తికరంగా మెదిలిన మాట. ఆ మాట ఏంటంటే, నేను సమీపమున అని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట నేను అనుకున్నాను, ఒకవేళ ఈ లోకయాత్రలో అంటే మనం జీవించే జీవితంలో మన బాధల్లో, మనకు వచ్చిన భయాల్లో, ఎదురైన శోధనల్లో, ఇబ్బందుల్లో ఆయన దూరంగా ఒకవేళ ఉన్నట్లయితే మనం భరించగలిగే వాళ్ళమా? దేవా నువ్వు దూరంగా ఉంటే మేము ఈరోజు బతికే వాళ్ళమా అన్న ఒక ఆలోచన నా మదిలోకి వచ్చింది. నువ్వు ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆదరిస్తూ ఉన్నావు.
నువ్వు నిజముగా సమీపముగా ఉండే దేవుడవు. ఎవరికి సమీపంగా ఉంటాడు? ఇప్పుడు మనం అనుకుంటాం, మరి చాలా కష్టాల్లో మేము మొరపెట్టామన్నా, కేక వేశాం, దేవా అని అరిచాం, ఆ బాధ అలాగే ఉండిపోయింది. మరి ఆయన మాకు దగ్గరగా ఉంటే మా జీవితాల్లో కొన్ని మేలైనా కలగాల కదా అని అంటే, ముందు ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడో ఒకటి రెండు విషయాలు చెప్తాను. సమీపంగా ఉన్నప్పుడు మనమేం చేయాలో కూడా ఒక 3-4 విషయాలు మీతో చెప్పి సందేశాన్ని ముగిస్తాను. మొదటి విషయానికి వద్దాం, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడో. కీర్తనల గ్రంథం 145వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 145వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చాలా అద్భుతకరమైన కీర్తన. తనకు రాజైన దావీదు స్తుతి కీర్తన. ఆయన అంటాడు 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. దేవునందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు ఎవరికి సమీపముగా దగ్గరగా ఉంటాడు అనంటే, మొట్టమొదటి విషయము మొరపెట్టే వారికి కాదు. అంటే ఊరికే ప్రార్థన చేసిపోతాంటారు చూడండి, వాళ్ళకి కాదు. ఏదో మూకుమ్మడిగా క్యాలెండర్ దగ్గర నిలబడుకొని, ఆ బడికి వెళ్ళేటప్పుడు గూడుకా నిలబడుకొని, గోడకా నిలబడుకొని, ఆచారబద్ధంగా కాదు. ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్దాం, అయ్యో వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమన్నా అడుగుతాడేమో అని వద్దాం. ఈ స్వభావం కలిగిన వారికి దేవుడు దగ్గరగా ఉండడు. అందుకే అక్కడ మొరపెట్టు వారికి అని అన్నాడు, కానీ దాని ఆ సెంటెన్స్ కంటిన్యూషన్ చేసేటప్పుడు ఆయన అన్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. ఏదో తినాలంటే తినాలని మనం, ఆ తినేది కొంచెమైనా మనస్ఫూర్తిగా తినడానికి ప్రయత్నం చేస్తాం, మనకు కలిగిందేదో. అలాగే భక్తుడు అంటున్నాడు, దేవుడు మొరపెట్టిన వారందరికీ సమీపంగా ఉండడండి, తనకు నిజముగా మొరపెట్టు వారికి. ఈ మొరపెట్టుట అనగానే పాత నిబంధనలో ఆదికాండం 16వ అధ్యాయములో అబ్రహాము గారి యొక్క సతీమణిని చెప్పాలో, శారమ్మ గారు చెప్పగా చేసుకున్నాడని చెప్పాలో తెలియదు, కానీ హాగరు కనిపిస్తుంది మనకు. హాగరు ఇంటి వేత దూరం, వాడు దాహంగా ఉన్నాడు కుమారుడు, వీడి చావు నేను చూడలేనని అక్కడ పడేసి వచ్చింది. ఇక్కడ ఉంది, దేవా వాని చావు చూడలేని ప్రభా అంటుంది. ఈమె కూడా మొరపెడుతుంది, కానీ వాడు మొరపెడుతూ ఉన్నాడు, నా ఈ దుస్థితికి కారణం నా తల్ల నా తండ్ర నాకు తెలీదు, పరమ తండ్రి సహాయం చేయని. అందుకే లేఖనాన్ని చదువుతూ వచ్చినప్పుడు మనకు కనిపించే మాట ఏంటంటే, దేవుడు ఆ చిన్నవాని మొరను విని ఆలకించి. చర్చికి వస్తున్నాం, నిజంగా మొరపెడుతున్నామా? దేవా నా జీవితానికి చాలిన దేవుడవు, నాకు నువ్వు తప్ప వేరే ఆధారం లేదు, వేరే ఆశ్రయం లేదు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలాగుంటాడట? సమీపముగా. ద్వితీయోపదేశకాండంలో ఇదే మాటని చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు, మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడైన యెహోవా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు ఏ గొప్ప జనము మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగా ఉన్నాడు. ఎవరున్నారు? ఏలియా ఒక్కడే. బయలు దేవత యొక్క భక్తులు ఎంతమంది? ఎక్కడ 450 మంది. రాజుల మొదటి గ్రంథం తర్వాత 17వ అధ్యాయానికి మీరు వెళ్ళండి. ఇప్పుడు యెజబెలు వారిని పెంచి పోషిస్తూ ఉంది. బయలే దేవుడు, చేసుకున్న దూడో రాయో అదే దేవుడని చెప్పింది ఆమె. కారణం ఏంటంటే ఆమె ఇశ్రాయేలు స్త్రీ కాదు, అన్యురాలు. ఆహాబు ఇజ్రాయేలీయుడు. సరే, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకొద్దు.
ఈయన ఏలి అన్నాడు, మీరు చాలా మంది ఉన్నారు కదా, 450 మంది ఉన్నారు, మీరు ముందు ప్రార్థన చేయండి. ఒక ఎడ్లను వధించారు, అక్కడ బలిపీఠం పెట్టారు, దాని మీద ఎడ్లను పెట్టారు. మీరు మొరపెట్టండి, ఎవరము దాని అగ్ని ముట్టించి కాల్చకూడదు. ఆకాశం నుంచి అగ్ని దిగి ఏ దేవుడైతే దీన్ని దహిస్తాడో ఆయనే దేవుడని ఒప్పుకోవాలి మనం. ఉదయకాలం ప్రారంభమైంది, ప్రార్థన ప్రారంభమైంది. ఓ బయలా దిగిరా దిగిరా అంటున్నారు. చివరికి దేహాన్ని కోసుకుంటూ ఉన్నారు. మా రక్తం చూసైనా దిగిరా అంటున్నారు. రాలా. ఆలస్యపోయి సాయంత్రం అస్తమయంకు ముందుగా ఇంకా కొంత సమయమే ఉంది కదా, మరి నేను కూడా ఒక ప్రయత్నం చేస్తాను, నా దేవుణ్ణి పిలుస్తాను, ఆయన వచ్చి కార్యం చేస్తాడని ఆయన కూడా బలిపీఠం కట్టి, ఇంకా విచిత్రం ఏంటంటే కందకము తవ్వి, అంటే కిందన గుంత తవ్వి దాంట్లో నీళ్లు పోసి, ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, నీళ్లు పోసినది పేపర్ అయినా సరే అంత తొందరగా అంటుకోదు. ఈయన బలిపీఠం మీద నీళ్లు పోసి, దేవా సమీపముగా ఉండు, దేవా నువ్వే నిజమైన దేవుడు అని ఈ సమాజమంతా తెలుసుకున్నట్లు ఈ బలిపీఠమును దహించు అని అన్నప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. ఇమీడియట్ గా కార్యము జరిగింది, ఆ బలిపీఠము రగులుకుంది. అందుకే అక్కడ అన్నాడు ద్వితీయోపదేశకాండం 4:7 మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు, మరి ఏమన్నాడు, ఏ గొప్ప జనమునకు. లోకంలో చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు, వాళ్ళకెవ్వరకు తమ దేవుడు సమీపముగా లేడు. ఇదే మాట విలాప వాక్యములో రాయబడింది చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం తర్వాత, మన్నించండి, ఇర్మీయా గ్రంథం తర్వాత 684 పేజీ, 3వ అధ్యాయం 57 వచనం చూద్దాం ఒకసారి. 57వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. భయాందోళనల్లో నిజముగా మొరపెట్టిన వారి దగ్గరికి మన ప్రభు వచ్చి వారి మొరను ఆలకించి వారికి సమీపముగా ఉండి మేలు చేయు దేవుడు. మన దేవుడు మనకు సమీపముగా, మన ప్రక్కనే, మన చెంతనే ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? నిజముగా మొరపెట్టాలి. అమ్మ కోసం ప్రార్థన, నాయన కోసం ప్రార్థన, భార్య కోసం ప్రార్థన, భర్త కోసం ప్రార్థన, నటన ప్రార్థనలు వద్దు. మనుషులు కనపడితే చూపే భక్తి వద్దు. ఆ మనుషులు కనపడేటప్పుడు చేసే భక్తిని వేషధారణ అన్నారు. దేవుడు వేషనైనా క్షమిస్తాడు, కానీ వేషధారణను క్షమించడు. దేవునికి యాక్టింగ్ చేసే వాళ్ళొద్దు, దేవునికి నిజముగా మొరపెట్టువారు. ఎంతకాలం నటిస్తాం? ఎవరో చూసినప్పుడు ప్రార్థన, మనుషులు వచ్చేటప్పుడు మోకాళ్ళు వంగడం, మనుషులు వచ్చేటప్పుడు ముసుకేసి, అది నటనది. కానీ దేవుడికి నిజముగా మొరపెట్టేవారు కావాలి. ఏలియా వలె నీ కొరకు నేను రోషము కలిగి ఉన్నాను ప్రభు అని చెప్పే నిజమైన మొరపెట్టేవారు కావాలి. వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. రెండవది, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడో చెప్పి, ఆ సమీపముగా ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అది మన సబ్జెక్టు. ఆ విషయానికి వద్దాం. రెండవది, ఎవరికి సమీపంగా ఉంటాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 1వ వచనాన్ని చూద్దాం. ఇది దావీదు గారు కాదు రాసింది, ఆసాపు అనబడే దావీదు యొక్క దేవుని మందిరములో ఒక ఆస్థాన గాయకుడుగా, పరిచారకుడుగా పనిచేసిన దేవుని సేవకుడు అని చెప్పొచ్చు ఆసాపు. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. బా, ఎంత అద్భుతకరమైన మాట అండి.
మొదటిది, నిజముగా మొరపెట్టిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడట. రెండవదండి, ఎందుకో ఈ మాట గడిచిన సందేశంలో ఒక 4 ప్రసంగాలు విన్నాం మనం. కృతజ్ఞత 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 అని. దేవుని ఎడల కృతజ్ఞత, మనుషుల ఎడల కృతజ్ఞత, తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత, దైవ సేవకుల ఎడల కృతజ్ఞత. కృతజ్ఞత కలిగి ఉంటే ఏంటి, కృతజ్ఞత లేకపోతే ఏంటి, అన్ని విషయాలు చూశాం. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు అంటే తనకు నిజముగా మొరపెట్టిన వారికి. రెండవది, కృతజ్ఞత కలిగిన వారికి. ఎవరికి సమీపంగా ఉంటాడంట దేవుడు? కృతజ్ఞత కలిగిన వారికి. కృతజ్ఞత కలిగిన వారికి. మరలా ఈ మాట చెప్తున్నాను, ఈరోజు మనిషి జీవితంలో కృతజ్ఞత లేదండి. అసలు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత హీనులు అని చెప్తాను నేను. బైబిల్ గ్రంథంలో అలాంటి ఆధారాలు మనం చూసాం కదండి. యేసు ప్రభుల వారు 10 మందిని శుద్ధి చేశాడు. కుష్ఠరోగులు వచ్చి ఎదురుగా నిలబడి, ఊరి వెలపట బతుకుతున్నామయ్యా మేము, మా బ్రతుకు విలువ లేదు, గౌరవం లేదు, ఎవరో ఎప్పుడో వచ్చి బయట కాకులకు కుక్కలకు పడేసినట్టుగా ఆహారం పడేస్తే తిని బ్రతికే బ్రతుకు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊర్లో ఉండడానికి వీల్లేదు. మీకు ఒక మాట చెప్పంటారా? ఈ భూమి మీద ప్రతి మెడిసిన్ కు ఏదో ఒక మందు ఉంది. ఎయిడ్స్ కూడా మందు లేదని మీరు అనుకుంటున్నారు. నాకు తెలిసిన ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పులివెందుల ప్రాంతంలో టీచర్. ఆయన ఎయిడ్స్ అనబడేటటువంటి ఒక జబ్బు, అది ఆయన పాపం చేసి వచ్చిందో మరొక రీతికి వచ్చిందో నాకు తెలియదు. కానీ వాళ్ళ మామగారు చెప్పిన మాట ఏంటంటే, ఫలాని చోట మెడిసిన్ తీసుకుంటున్నారు, ఇది చచ్చిపోకోకుండా, దేహంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని చంపేయకోకుండా కొంత మెడిసిన్ తీసుకుంటుంటే 10 ఏళ్ళకు చచ్చిపోవాల్సినోడు 30 ఏళ్ళకు చచ్చిపోతాడు. మొత్తం మనం ఎప్పుడైనా చావాల్సిందే జబ్బుతో. అంటే ఆ యొక్క ఆయుష్ను పెంచుకునే పరిస్థితి. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి, అడిగి చూడండి. ప్రతి జబ్బుకు మెడిసిన్ ఉంది, కుష్ఠరోగకు మెడిసిన్ లేదు. కుష్ఠ అనేది ఒక్కసారి ప్రారంభమైతే అది వేళ్ళనైనా ముక్కు, ముఖం, ప్రతి భాగాన్ని తినడం ప్రారంభిస్తే ఇక తినుకుంటూ వెళ్ళిపోవడమే. అలాంటి పరిస్థితి అండి కుష్ఠరోగులది. ఊరు వెలపట పెడతారు, వాళ్ళు ఊర్లో పెట్టరు. తన అక్క అయినటువంటి మిరియాము మోషే మీద తిరగబడ్డప్పుడు ఆమె ముఖం మీద ఎంగిలి వేసి ఊరు బయట పెట్టి ఒక వారం రోజులు ఊరు వెలపట పెట్టేశారు. కుష్ఠరోగుల గురించి మన బైబిల్ గ్రంథం చూస్తున్నప్పుడు ఊరి వెలుపట ఎక్కడో ఒక గొయ్యి మాదిరి తీసి దాంట్లో ఉండేవాళ్ళు, అక్కడికి ఆహారం వేసేవాళ్ళు. చాలా దయనీయమైన పరిస్థితి. అలాంటి కుష్ఠరోగులు యేసుప్రభు ఎదురుగా వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచు అన్నారు. స్వస్థపరిచాడు. వెళ్ళిపోండి మీరు. ఆ రోజుల్లో ఏ జబ్బు అయినా పోయి పాస్టర్ గారికే చూయించుకోవాలి. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి మీ దేహం అన్నాడు. వారు దారిలో వెళ్తూ ఉండగానే వారి దేహంలో అద్భుతకరమైన మార్పులు కలిగాయి. స్వస్థపరచబడ్డారు. వారు చూసుకున్నారు, చేతులు, దేహాన్ని ఒకరినొకరు చూసుకున్నారు. దేవుడిచ్చిన ఆ స్వస్థతను చూశారు. కానీ కృతజ్ఞత కలిగిన వాడు మాత్రం ఒక్కడే. మీకు మాట చెప్తాను, ఈ లోకంలో మీరు బ్రతికేటప్పుడు, నేను బ్రతికేటప్పుడు, మనం బ్రతికేటప్పుడు 10 మందికి మనం హెల్ప్ చేశామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కడే కృతజ్ఞత కలిగిన వాడు ఉంటాడు. మీరెప్పుడూ బాధపడాల్సిన పనిలే. అయ్యో వాళ్ళకి అంత సాయం చేశాం, వీళ్ళకి ఇంత సాయం చేశాం, వాళ్ళకి ఇంత చేశాం. మళ్ళా చెప్తాను, 10 మంది పిల్లలున్నా ఒక్కడే కృతజ్ఞత ఉంటాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు నా సేవా జీవితంలో ఒక పెద్ద ఆయన అన్నాడు, అన్నా ఎంత మంచిగా నేను వాక్యం చెప్తున్నా, ఏదో ఒక అపార్థాలు ఇది మా కోసం చెప్పాడని దొందర్థాలు వెతుకుతున్నాడు. పెద్ద ఆయన బళ్ళారిలో ఉంటాడు, ఇప్పటికి ఉన్నాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే, నీ బాధ ఏంటి అన్నాడు. ఎప్పుడు ఒకరు వెళ్ళేసి ఎవరి దగ్గరికి వెళ్ళి నా గురించి ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళు వచ్చి అన్నా ఇలాగ అన్నారన్నా అన్నప్పుడు బాధలు వేస్తుందంటే, నీకు ఒకటి చెప్తాను బ్రదర్,
మీ చర్చికి ఎంతమంది వస్తారన్నారు? వస్తారన్నా, ఒక 100 మంది దాకా వస్తారు, పిల్లలు పెద్దలు అన్నాను. యేసుప్రభు శిష్యులు ఎంతమంది అన్నాడు? 12 మంది అన్నాను. ఇప్పుడు 12 చర్చిలో ఉన్న 100 మందిని 12గా చేయి అని అన్నాడు. 12 మంది చేస్తే ఒక 8 గుంపులు అవుతారన్నా అన్నాను. 8 గుంపులే ఇంకా ఒక 2-3 మిగులుతారు అన్నాను. 8 గుంపులలో 12 మంది ఒక్కొక్క గుంపు వేస్తే ప్రతి 12 మందిలో ఒకడు ఎప్పుడు నువ్వు చెప్పే ప్రసంగానికి విరోధంగానే ఉంటాడు. యూదా ఇస్కరియోతు వలె 3.5 సంవత్సరాల అన్నం పెట్టి ఆకలి తీర్చి డబ్బు సంచి చేతిలో పెట్టి అధికారం ఇచ్చిన అప్పగించరా? సో నీ దగ్గరున్న 100 మందిలో 8 గ్రూపులైతే ఒక 100 మందిలో 8 మంది ఎప్పుడు నువ్వు ఏ వాక్యమైనా చెప్పు, విరోధ భావనే. ఇది నా కోసమే అంటాడు, వాళ్ళ కోసమే అంటాడు, ఎవరినో ఒకరిని ముట్టిస్తాడు, ఎవరినో ఒకరిని తగిలిస్తాడు, నీ మీద విరోధ భావనే కలిగి ఉంటాడు. యేసు ప్రభుకే తప్పలా మనకి ఇక్కడ తప్పుతాయి బ్రదర్ అని అన్నాడు. ఇప్పుడు ఆ 8 మంది ఎవరో 8 గ్రూపుల్లో చూసుకోండి మీరే. నేను ఎవరిని పలాని అని చెప్పను. ఆ రోజు అనుకున్నాను నేను, ఎస్, యేసు ప్రభుల వారికి జరిగినాక మనకెందుకు జరగదు? మీకు ఒక మాట చెప్పమంటారా? ఆ మాట చెప్పి ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండాలో ఒక మాట చెప్తానండి. నాకు ఆ మాట రీసెంట్ గా తెలిసినప్పుడు కొంతమంది చర్చి మానేస్తారు, గద్దించానని, హెచ్చరించానని. ఎక్కడికో చోటుకు వెళ్ళి ప్రార్థన చేసుకోండి, సంతోషం, ఏం బతిమలాడడం ఏం ఉండదు, ఎవరిష్టం వాళ్ళది. ఈ పాఠశాల మాంతే ఇంకో పాఠశాలలో చేర్పి అక్కడ ఇంకా బాగా చెప్తే చదువు నేర్చుకో. కానీ వెళ్ళిన తర్వాత చేసిన మాటలు ఏంటో తెలుసా? మేము ప్రతి నెల అన్న కానుకిచ్చాను తెలుసా? ఏం మా ఇంటికి ఇచ్చినావు నువ్వు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మీ పిల్లలు మీరు పాస్టర్ గారికి మేము ఇచ్చిన కానుకను బట్టి పరిచయం జరిగింది అంటే ఏమాకండి. నాకు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? కరోనా వచ్చింది 2020 సంవత్సరంలో. అప్పుడు నా ఇంటికి వచ్చి, అన్నా మీరు పాస్టర్ గారు, మేమంటే ఇన్ని రోజులు పనులు వ్యాపారాలు చేసుకున్నాం కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు చర్చెస్ జరగడం లేదు, ఏదో ఇంటింట్లో ప్రార్థన చేస్తా ఉన్నారు, పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇదిగో నా 1000 రూపాయలతో ఏమైనా తెచ్చుకొని తినండి అని ఎవరైనా అన్నోళ్ళు ఇక్కడ ఉంటే నన్ను నిలబెట్టి అడగచ్చు. ఉన్నారు ఎవరైనా? ఎవరు రాలే నా దగ్గరికి. అప్పుడు మా కుటుంబాన్ని కూడా ఎవరు అడగల, ఇదిగో ఇది పెట్టుకో, ఇది తిను అని. ఇంక ఎప్పుడైనా కానుక ఇచ్చింటే ఎప్పుడు ఇచ్చింటారు? ఈ చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ నిలబడి, అన్న మీరు పరిచర్యలు చేస్తున్నారు, పరిచర్యలు మేము ఎలాగూ చేయలేం కాబట్టి మా తరపున మీరు చేయండి దేవుని పరిచర్య అని మీరు కానుకిచ్చారు. పరిచర్యను బేస్ చేసుకొని ఇచ్చారు. మంద కాసేవాడు మందపాలు తాగుతాడని బైబిల్ చెప్తుంది. అవును, పరిచర్య చేస్తూ మిగిలింది నేను తప్పకుండా నా వ్యక్తిగత కుటుంబ అవసరాలకు నేను వాడుకుంటాను. కానీ ప్రధానమైనది పరిచర్య. మీరు మానేశానని నెల మేము ఇంత కానుక ఇచ్చేవాళ్ళం, ఏం మమ్మల్ని ఉద్ధరించారా మీరు ఇచ్చి? ఇప్పుడు మీకు అర్థం కానుకో మాట చెప్తాను. పాఠశాలలో 10,000 నుంచి 30,000 రూపాయలు చిన్న నర్సరీ పిల్లలకు స్టార్ట్ అవుతున్నాయి ఫీజులు. కాలేజీకి వెళ్తే ఒకవేళ ఈ ఊర్లో తక్కువేమో, కానీ ఈ ఊరు విడిచి వేరే ఊరు కాలేజీకి వెళ్తే సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఫీజు కడుతున్నారు. మా వారికి నీట్ చెప్పండి, ఇంజనీరింగ్ చెప్పండి అని 1,00,000 మొదలుకొని 2 లక్షలు ఫీజు కడుతున్నారు. ఫీజు కట్టిన తర్వాత వాడు చదివిన తర్వాత ఆ ఇంజనీరింగ్ లో ఉద్యోగమే రాలేదు, లేదా నీట్ రాసినప్పుడు క్వాలిఫై కాలేదు, మేము మీ కాలేజీకి 2 లక్షలు ఫీజు కట్టాం, మా వానికి నీట్ సీట్ రాలేదే అడుగుతారండి మీరు ఎవరైనా? కొవ్వా ఏమైనా? అయ్యా మేము అందరికీ చదువు చెప్పాం, మీ పిల్లవాడు ఫాస్ట్ అనడానికి మమ్మల్ని ఏం చేయమంటావు? మా లోపం లేకుండా మేము చదువు చెప్పాం, వాడు క్వాలిఫై కావడానికి మేమా బాధ్యులం? మళ్ళా సంవత్సరం 3 లక్షలు కట్టు, మళ్ళా సంవత్సరం చెప్తామంటారు. మీకు సీటు రాకపోతే, మీరు కోరుకున్న మార్క్స్ రాకపోతే, మీరు చదివిన పాఠశాలలో 1000 ఫీజు కట్టిన వాళ్ళను మేము ఇంత కట్టామని స్కూల్ లేరు. పాస్టర్ గారికి ఇచ్చిన 10 రూపాయలు కానుక పెట్టిన అన్నం గురించి లెక్కలడిగే కకృతి కుక్కల వల్ల బతకాకండి. జీవము గల దేవుడు కలుగజేసుకున్నాడా? నేను అంటాను, మీరిచ్చిన ఫీజుకు మీ పిల్లవాడు చదువు నేర్చుకొని జ్ఞానవంతుడు అయ్యాడో లేదో తెలియదు, కానీ ఈ దైవ సేవకుడు నిలబడి చెప్తున్న ప్రతి మాట ద్వారా మీరు ఎన్నో మేలు పొందుకున్నారు. ఆధ్యాత్మికంగా మీ మాట మారింది, చూపు మారింది, నడక మారింది, ప్రవర్తన మారింది, మీ బ్రతుకుకు విలువ చేకూరింది ఈ గ్రంథము ద్వారా.
అలాంటి దేవుని సేవకుని పట్టుకొని గద్దించినందుకు మీరు పక్కకి వెళ్ళిపోయినప్పుడు మేము కానుకిచ్చాం, నేను అడిగానండి మీ ఇంటికి వచ్చి, మీరు ఇవ్వకపోతే జరగదని చెప్పేసి మీ దగ్గర నిలబడ్డారా? నేను ఏ రోజైనా ఎవరైనా తప్పనిసరిగా నువ్వు ఇవ్వాల్సిందేని 56 లక్షల రూపాయలు చర్చి కట్టేటప్పుడు కూడా ఎవరిని అడగల, నా ప్రభువుని అడిగాను. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఎదుట మోకాలు వంగుతాను. ఆయన చెబితే నువ్వు తీసుకొచ్చి ఇస్తావేమో తప్ప నీ ఇంటికి వచ్చి దేహేని అడుక్కునే యాచకుడు కాదు ఈ సేవకుడు. నా దేవుడే రోషం కలిగిన వాడైతే నేనెందుకు తక్కువ ఉంటానండి? తిరిగి పని చేసుకొని సేవ చేసుకోగలను నేను. నేను అడిగినాను, చిక్బల్లాపూర్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు, అయ్యా 4 ఆదివారాలు మా చర్చికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళు, 4 ఆదివారాలకు 15,000 జీతం ఇస్తాను. ఆదివారాలకే నువ్వు ఎలాగో నీ సంఘాన్ని వదిలిపెట్టి రాలేవు కాబట్టి ఎవరైనా ఒక మంచి పాస్టర్ గారిని చూడు, 4 ఆదివారాలు చాలు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి కానుకిస్తారా, ప్రార్థన చేసుకుని నువ్వే చూసుకో. డబ్బు కోసం రాలేదండి నేను, సేవ కోసం. కుటుంబాలను కట్టడానికి, మంచి మార్గం నేర్పించడానికి, మంచి బోధన నేర్పించడానికి బయటికి వెళ్తే మేము కానుక ఇచ్చాం, ప్రతి నెల ఇచ్చాం. అలాంటి ఆశలు ఎప్పుడు పెట్టుకోమాకండమ్మా. శాపం మీకే, నాకు కాదు. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి అట్లా అన్నాడు ఆ సేవకులను? దావీదు ఇస్తే గానీ నాతాను బ్రతికే అవకాశం లేదు. ఏ సేవకునైనా ఆ రోజు పోషించింది రాజులే. కానీ రాజులు సైతం మా వల్ల తింటున్నావు అని అనలా. కానీ రాజులను వచ్చి ప్రశ్నించారు, నువ్వు తప్పు చేసావన్నారు ప్రవక్తలు, పాస్టర్లు. మా ధర్మం అండి, మీరు మారాలి, పరివర్తన చెందాలి. ప్రార్థన రాకముందు బ్రతుకులు ఎలాగున్నాయో ప్రార్థనకు వచ్చినాక అదే బ్రతుకులేంటి? మనకు లోకానికి వ్యత్యాసం కనిపించాలి కదా. అది మా న్యాయం, మా ధర్మం. మీరిస్తే మేమేం పెద్ద ఏది? మరలా చెప్తున్నాను, ప్రతి విషయములో నా ప్రభు యొక్క కరుణాహస్తము నన్ను బలపరుస్తుంది, నడిపిస్తుంది, నిన్ను కూడా బలపరుస్తుందని నేను చెప్పి నీ మేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అనే లేఖనాన్ని మేము ఆధారం చేసుకుని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. మేము వేడుకుంటూ ఉన్నాం. మా చింతలు తొలగించబడ్డాయి. మీ రాకడకు అనేకమైన సూచనలు భూమి మీద జరుగుతున్నాయి. మీ రాకడ ఆలస్యం కావచ్చు, మా పోకడ ముందు జరగవచ్చు, లేదా మా పోకడకు ముందుగా మీ రాకడ రావచ్చు. సరి చేసుకునే బ్రతుకును మాకు ఇవ్వండి. నీ కొరకే బ్రతికే జీవితాన్ని మాకు ఇచ్చి మీ సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. మా ఆత్మీయతను, మా విశ్వాసాన్ని చెడగొట్టేవి ఎన్నో ఎదురైనప్పుడు, మా అక్రమాలను ప్రశ్నించినప్పుడు విరోధంగా తయారైనటువంటి అపవిత్రమైన క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరచి మీరు మాత్రమే మహిమ పొందుమని, మీరు మాత్రమే ఘనత పొందుమని విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచ్చి అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అడుగుటకు ఇది సమయం కాక అడుగుటకు మరొక అవకాశం ఇవ్వండి. అడిగిన వాటిని దయచేయండి, మరిచిన వాటిని అందించి మీరు మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.